ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వెస్టిండీస్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. తొలి టెస్ట్ ఓటమి నుంచి ఘనంగా పుంజుకొని రెండో టెస్ట్లో ఆతిథ్య ఆసీస్ను 8 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో వెస్టిండీస్ క్రికెట్లో సంబరాలు అంబరాన్నంటాయి. దానికి కారణం 28 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై వెస్టిండీస్ తొలి విజయాన్ని నమోదు చేయడమే. దీంతో గావా స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. ఇక ఈ అపూర్వ విజయాన్ని చూసిన వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కామెంటరీ బాక్స్లోనే కన్నీరు పెట్టుకున్నాడు. ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ సైతం విండీస్ విజయాన్ని లారాతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆస్ట్రేలియా గడ్డపై గాబా వేదికగా జరిగిన రెండో టెస్ట్లో వెస్టిండీస్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో 8 పరుగుల తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది కరేబియన్ టీం. యువ పేసర్ షమర్ జోసెఫ్ సంచలన బౌలింగ్ ముందు కంగారు బ్యాటర్లు నిలవలేకపోయారు. రెండో ఇన్నింగ్స్లో అతడు ఏకంగా 7 వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించాడు. తన బొటనవేలికి గాయమైనప్పటికీ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఇక 27 సంవత్సరాల తర్వాత ఆసీస్ గడ్డపై వెస్టిండీస్ టీంకు తొలి విజయం దక్కడంతో లైవ్లోనే కన్నీరు పెట్టుకున్నాడు విండీస్ దిగ్గజం బ్రియన్ లారా. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ను కామెంటరీ బాక్స్ నుంచి వీక్షిస్తున్న లారా తమ జట్టు విజయం సాధించడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీరు పెట్టుకుంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు లారా. సహచర కామెంటేటర్ ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్క్రిస్ట్ లారాను ఓదార్చే ప్రయత్నం చేశాడు. గిల్క్రిస్ట్ కూడా వెస్టిండీస్ విజయాన్ని ఆస్వాదించాడు. ఇది వెస్టిండీస్ చరిత్రలోనే అద్భుతంగా నిలిచిపోయే విజయమని, దీన్ని మర్చిపోలేమని లారా ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరకాల స్వప్నం నెరవేరినప్పుడు ఎవరైనా కన్నీరు కార్చాల్సిందే అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి వెస్టిండీస్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.